దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పని ఎక్కువ, వేతనం తక్కువ అనే నినాదంతో ఈరోజు బ్లాక్ డే కూడా ఈరోజు నిర్వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరంలో మయూరు జంక్షన్ నుంచి ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వరకు కూడా ఒక ర్యాలీ రూపంలో వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ర్యాలీ చేస్తున్నటువంటి ఆ యూనియన్ నాయకులు అలాగే ఆ యొక్క మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరింత తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ప్రధానంగా డిమాండ్ చేయడం మీకు ఏం కావాలి? ప్రధానంగా అంగన్వాడీ ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పాటు చేశారో పిల్లలకి పౌష్టికాహారం అందించడం, వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పడం, అలాగే గర్భిణీలు బాలింతలకు సర్వీస్ చేయడం. ఈరోజు ఈ పని మినహాయించి మిగతా పనులన్నీ ఈరోజు అంగన్వాడీలకి చెప్పే పరిస్థితి ఉంది. 2G ఫోన్లు ఇచ్చి విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెంచుతున్నారు. ఆ యాప్లు అవడం లేదు. దాంతో లబ్ధిదారుల సంఖ్య కుదించే విధంగా ఈరోజు ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఏదైతే అంగన్వాడీల తాలూకా లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి నెరవేరే విధంగా ఈరోజు వాళ్ళని ఆ విధంగా పనిచేయించుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళు 24 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వీళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువ. ఈరోజు 10,500, 11,500తో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించగలరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ వచ్చే అతి తక్కువ వేతనంతో కూడా ఈరోజు పని చేస్తున్నారు. ఈ వేతనం వస్తుందని చెప్పి సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి ఇవ్వడం లేదు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది గ్రాడ్యుటీ అమలు చేయాలి. రిటైర్ అయిన నాటికి ఎంతైతే జీతం ఉందో అందులో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పింది. కానీ ఆ గైడ్ లైన్స్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అమలు చేయడం లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం మాది మహిళా సాధికారత అని చెప్తున్నారు. కానీ వీళ్ళ చేత మాత్రం ఎప్పటికీ వెట్టి చాకిరీ చేయించే పరిస్థితి ఉంది. దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే జరుగుతుంది. అందుకని అంగన్వాడీలు అన్ని ప్రాంతాలు అన్ని ప్రాజెక్టుల్లో నల్ల చీరలతో వాళ్ళ యొక్క నిరసనని ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు చెప్పండి అమ్మా, మీరు వర్కర్గా ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారు? 2022లో ఫోన్లు ఇవ్వడం అనేది జరిగింది. 2GB ఫోన్స్ ఇచ్చారు. 2 పోషణ ట్రాకరు, బాల సంజీవిని అనే 2 యాప్లు తీసుకొచ్చారు. లబ్ధిదారులకి ఫేస్ యాప్ చేయాలి, అలాగే వాళ్ళ ఫోన్లో OTP వస్తుంది, ఈకేవైసీ చేయాలి. ఇవన్నీ చేయడానికి ఆ ఫోన్లు సహకరించడం లేదు. 2022లో ఇచ్చిన ఫోన్లు ఇప్పటికి ఎవరి దగ్గర కూడా పని చేయట్లేదు. సొంత ఫోన్లోనే వర్కులు చేయడం అనేది జరుగుతుంది. అది ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలిసినా కూడా ఒత్తిడి చేసి మీరు చేయాలి, పర్సంటేజ్ రావాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారే తప్ప ఫోన్లు పనిచేయట్లేదు. వాళ్ళు ఎలా చేస్తారని ఎవరు కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇందులో చేయలేదు. కనుక మేమందరం కలిపి మొన్న 4వ తేదీన ఫోన్లు ఐసిడిఎస్ ఆఫీసులకు ఇచ్చివేయడం, వాళ్ళు ఇచ్చిన ఫోన్లు ఐసిడిఎస్ ఆఫీసులకు ఇచ్చివేయడం జరిగింది. ఇప్పటికైనా FRS రద్దు చేయాలి, అలాగే 2 యాప్లు కాకుండా ఒకే యాప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇప్పటికీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ జీతం పెంచే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా అంగన్వాడీలకి జీతాలు పెంచాలని, అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని, మట్టి ఖర్చుల జీవోని మార్చి మళ్ళా వేరే జీవోని ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా గతంలోని మేము 42 రోజులు సమ్మె చేసేటప్పుడు అయితే గనక ఈ ప్రభుత్వం కూడా మా దగ్గరికి వచ్చి, మా టెంపుల్ దగ్గరికి వచ్చి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అమలుపరుస్తారనేటటువంటి ఆశతోని మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇంతవరకు వచ్చేసరికి ఇప్పుడేమో 2 కాకుండా 3 యాప్లు తీసుకొచ్చారు. FRS యాప్ అని ఒకటి, BS యాప్ అని ఒకటి, పోషణ ట్రాకర్ అని ఒకటి. అది సెంట్రల్ అంటున్నారు, ఇదేమో స్టేట్ అంటున్నారు. ఈ పోషణ 2G ఫోన్లు మాకు ఇవ్వడం వల్ల ఒక లబ్ధిదారుడు వస్తే వాడి దగ్గర అరగంట సేపు పడుతుంది. అరగంట సేపు పట్టినా అది క్లిక్ అవుతుందో లేదో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు వచ్చి వాళ్ళ పనులు మానుకొని వచ్చి ఎందుకమ్మా మాకు ఇవి ఎందుకు ఇస్తారు, మీరే ఉంచేసుకోండి అనేటటువంటి వ్యతిరేకతని మేము చూస్తున్నాం. ఈ ఫోన్లు ఇచ్చి ఈ యాప్లు పెట్టడం వల్ల ప్రజలకి మాకు మధ్యలోని గొడవ పెట్టే చందంగా ఉంది తప్ప ఇది ప్రజా శ్రేయోభిలాషిగా మాత్రం లేదు. ఈ ప్రభుత్వ పరిస్థితిని చూస్తే కనుక ఇస్తున్నారు స్టాక్, వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఫేస్ యాప్ అంటున్నారు, ఆ ఫేస్ యాప్ అవ్వడం లేదు.
ఇలాగ చాలా ఇబ్బందులు మేము పడుతున్నాం. మాకు ఇచ్చేది 11,500 రూపాయలు జీతం. ఉదయం 9 నుండి 4 గంటలున్నారు, కానీ 24 గంటల వరకు కూడా మేము పనిచేస్తున్నాము. ఈ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది అంగన్వాడీస్ చనిపోవడం జరిగింది, చాలా మంది అనారోగ్యాలకు గురైపోవడం కూడా జరిగింది. ఈ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా గతంలో మాకు చెప్పిన విధంగానే ఒక యాప్ ఇచ్చి ఆ యాప్లోనే కరెక్ట్ అయిన 5G ఫోన్లు ఇచ్చి కరెక్ట్ అయిన వరకు చేసి ప్రజలకు సేవ చేసేటట్టు విధంగా అయితే కనుక మేము చేయడానికి సిద్ధమని మూలంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ప్రధానంగా మీకు డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి, ఎంత బాధ్యత? మాకు శాలరీ చాలా తక్కువ అండి, దాంతో బ్రతకలేకపోతాం. ఈ అన్ని సరుకులు రేట్ల వల్ల ఇప్పుడు ఇచ్చే ఫోన్లోని యాప్లు 2 ఇచ్చారు, మేము చేయలేకపోతాం. ఒక లబ్ధిదారు వస్తే ఆధార్ కొడితే తన ఆధార్ మనకు వచ్చేస్తుంది నెంబర్ కొట్టగానే. తనకు వెంటనే మేము ఫోటో తీయాలి. ఫోటో తీసిన వెంటనే ఆ అమ్మాయి ఫేస్ ఆ అమ్మాయికి మ్యాచ్ కాదు. ఆ అమ్మాయిని అలా కూర్చోబెట్టి 1-2 గంటలు ఉంచితే వాళ్ళు ఏంటి ఇసుపెట్టిపోయి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇదంతా ప్రాసెస్ తెలియట్లేదు కదా. దానివల్ల మేమైతే ఎఫ్ఆర్ఎస్ యాప్ ఈకేవైసీలు చెయ్యం. మాకు ఒక యాప్ ఇచ్చి ఫోన్ 5GB ఇస్తేనే మేము వర్క్లు చేస్తాం, లేదంటే వర్క్ చెయ్యం. అసలు జీతాలంటే అస్సలు పెంచలేదు. అందరికీ పెంచినట్టు పెంచుతాము వస్తామని మా 42 రోజులు సమ్మెలో వచ్చి ఇలాగ వచ్చి పక్కన కూర్చుండిపోయి మీకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే మీకు పెంచుతాము అన్నారు. అది కూడా మా ఊసి ఇప్పుడు 1 ఇయర్ అయింది, కానీ ఒక్క విషయం ఎత్తలేదు అతను. ఇదంతా దేని గురించి? ఈ ఆడవాళ్ళకే మేము అన్ని సేవలు చేస్తాం. మరి మేమందరం మహిళం కాదా? వీళ్ళు మిగతా వాళ్ళందరే మహిళలా? మా కష్టం కూడా తెలుసుకొని అతను మా యొక్క బాధ్యత స్వీకరించి మమ్మల్ని గెలిపించండి మా దగ్గరికి వచ్చి బ్రతిమలాడి గెలిచి ఇప్పుడు మన ఎత్తి మీద కొంగేశారు. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరునైతే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఏదైతే రావాల్సినటువంటి బకాయిలు కానీ అలాగే రావాల్సినటువంటి జీతాలు కానీ సకాలంలో చెల్లించాలని కూడా మరొక చెప్పుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎఫ్ఐఆర్ఎస్ యాప్లు కావచ్చు, ఈకేవైసీలు వీటితో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా మరొక చెప్పుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎలా అయినా సరే మాకు వీటి నుంచి పనిముట్లు తగ్గించి మాకు జీతాలు పెంచేటట్లయితే మాత్రం మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అందరికీ కూడా వ్యతిరేకంగానే ఈ రోజు బ్లాక్ డేగా నిర్వహించే మాత్రం ఈ రోజు ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నట్టు కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.